సూపర్ కల్లా మేడం మేడం ఓకే ఓకేనా సార్ ఒక్క అడుగు ముందుకు రండి సార్. పడిపోతా దిగాలి. చేతులు పట్టించున్నాయి. అందరికీ నమస్కారాలు. నెల్లూరు అంటేనే ఒక వైభవం. ఆ వైభవానికి మగుటంలాగా మన నగరంలో వెలిసింది ఈరోజు అయోధ్య రామ మందిరం. నెల్లూరు హిస్టరీలోనే ఎవరు సాహసించిన విధంగా అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూసుండ్రు, సినిమాల్లో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అచ్చం అయోధ్యలో రామ మందిరాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా అదే అనుభూతి తీసుకువచ్చే విధంగా 100 మంది ప్రసిద్ధ కళాకారులు 2 నెలలుగా వేయింబళ్ళు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లరు, ప్రతి ఒక్క గోపురం అయోధ్య రామ మందిరంలో పుణికిపుచ్చుకున్నట్టు ఈరోజు తయారు చేశారు. ఎంతో కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిరం మానవసరం లేని విధంగా ఇక్కడ మన నెల్లూరు ప్రజలకు ఆ అనుభూతిని కల్పించే విధంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చడానికి, చూసే సందర్శకులకు కూడా ₹1 డబ్బులు లేకుండా దీన్ని పూర్తి తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. మీ ద్వారా నేను ఈ నిర్మించిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరులకు, వాళ్ళకి మీ ద్వారా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు 50 మంది నేను దర్శించి ఆ బాలరాముడిని అయోధ్యలో చూసిన విధంగానే ఉంది, దాన్ని దర్శించుకోవాలని మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో ప్రయాసలకు దీన్ని ఈరోజు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు నెల్లూరు గడ్డపై ఆవిష్కరించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ ద్వారా కూడా
నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా దీన్ని దర్శించాలని మీ ద్వారా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్న అయోధ్య అనేది మనకెంతో హిందువులందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేదవాళ్ళు గాని చిన్నవాళ్ళు గాని ఎంతో మంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యనే తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజులు శ్రమించి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు అందరు వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదే విధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి దర్శించుకొని ఆయన బాల రాముణ్ణి దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదే విధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని, పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి సంతోషంగా ఈ సమ్మర్ హాలిడేస్ వాళ్ళందరూ సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఏమిరెడ్డి పట్టాభిరెడ్డి గారు, మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో ఇంత ఘనంగా అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారి గుడిని ఇక్కడ ప్రతిబింబించారు. అయోధ్యలో ఏ విధంగా గుడి ఉందో అదే విధంగా మన వేణుగోపాల స్వామి కాలేజీ దగ్గర ఈరోజు ఆ విధంగా ఉంది. ఈరోజు కళా నైపుణ్యాన్ని కళాకారులు 2 నెలలు కష్టపడి ఈ రోజు ఈ యొక్క ఎంత విధంగా తయారు చేశారంటే నిజంగా ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని కళాకారుల్ని అభినందిస్తున్నాం. నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి తీసుకురావడం, మన ఆంధ్రాలో ఇది మూడో ప్లేస్. ఫస్ట్ వైజాగ్, విజయవాడ, గుంటూరు తర్వాత నెల్లూరులో పెట్టారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఈ రోజు ఇంత సుందర వందనంగా తయారు చేసినటువంటి అయోధ్య టెంపుల్ ని, లోపల ఉన్నటువంటి బాలరాముడిని కూడా చూస్తే తదేకంగా మనం ఎక్కడో పులకించబోతున్నాం. ఆ రాముల వారిని కూడా చూసినా కూడా అయోధ్యలో రాముని చూసినట్టు ఉంది. ఆ సెట్టింగ్స్ గాని ఆ గుడిలో భక్తి భావం ప్రదర్శిస్తూ ఈ రోజు జై శ్రీరామ్ అంటూ భక్తులు కూడా అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పాల్గొని మన బాలరాముణ్ణి దర్శించి అయోధ్యలో ఉన్న రాముణ్ణి దర్శించుకొని ఎగ్జిబిషన్ కూడా ఎన్నో షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇంకా చేస్తున్నారు. పూర్తిగా సోమవారానికి రెడీ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ బాలరాముణ్ణి దర్శించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను.